ఓం మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురుపరబ్రహ్మణే నమః. మాలాం కుంఢీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. స్వధర్మ టీవీకి స్వాగతం చెబుతూ మన గురుచరిత్ర పారాయణ ప్రవచన మహాయజ్ఞంలో భాగంగా ఈరోజు 13వ అధ్యాయ పారాయణాన్ని మనం ఆరంభం చేసుకుంటున్నాం. దత్తాత్రేయ భక్తులంతా ఈ పారాయణమును విని స్వయంగా పఠించి కృతార్థులు అవుదురుగాక అని దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేస్తూ మన గురుచరిత్ర పారాయణ ప్రవచనంలో మనం అడుగు పెడదాం. ఈ 13, 14, 15వ అధ్యాయాలలో గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారు ఆశ్రమ ధర్మములను శిష్యులకు బోధిస్తాడు. పరమపురుష ప్రాప్తికి ధర్మం అనేటువంటిది పునాది అని ఈ అధ్యాయం చెప్తోంది. ధర్మానికి శృతి కానీ స్మృతి కానీ సదాచారము ఆత్మసంతృప్తి అనేటువంటి 4 ప్రమాణాలు కాబట్టి ధర్మముతో కూడినటువంటి అర్థము, ధర్మముతో కూడినటువంటి కామము, వీటి ద్వారానే తురీయమైనటువంటి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని గురుచరిత్ర మనకు వివరణ చేస్తూ ఉన్నది. గురు కథామృతాన్ని ఆస్వాదిస్తున్నటువంటి నామధారకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కామధేను స్వరూపమైనటువంటి గురుకథామృతమును ఆస్వాదిస్తున్నటువంటి నామధారకుడు ఆనందపడిపోయి, స్వామి ఎంత అద్భుతంగా ఉంది ఈ గురుకథ, అజ్ఞాన అంధకారంలో దారి కనిపించకున్నటువంటి నాకు జ్ఞానజ్యోతి అయినటువంటి మీరే సద్గురువుగా మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. హే సిద్ధమహాముని, మీ రూపంలోనే నన్ను గురుదేవులు అనుగ్రహించారు. మీరు చేసినటువంటి మేలుకు నేను ఏనాడు రుణాన్ని తీర్చుకోలేను స్వామి. కల్పవృక్షానికి, చింతామణికి జ్ఞానమిచ్చినటువంటి వారికి ఏమి చేసినా ప్రత్యుపకారం మనం ఈ జీవితంలో చేయగలమా స్వామి? సర్వార్థ సాధక స్వరూపమైనటువంటి గురు కథామృతాన్ని ఆస్వాదించేటువంటి యోగ్యత మీ వల్ల నాకు కలిగింది. ఒకటి గుర్తుంచుకోండి భక్తులంతా, దత్తభక్తులంతా, గురుచరిత్ర మీకు అందించడం అంటే ఇది దత్తాత్రేయుడి యొక్క ప్రేరేపణయే. దత్తుడి ప్రేరేపణ లేకుండా నేను గురుచరిత్ర చెప్పలేను, మీరు వినలేరు. ఒకటి మాత్రం సత్యం, ఓ చిన్న ప్రయత్నం మేము చేశాం మా సుధర్మ టీవీలో గురుచరిత్ర అనేటువంటిది పెడదాము అని. కానీ పెట్టిన తర్వాత కూడా మాకు అర్థమయ్యేది ఏమిటి అంటే, అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి గురుకథామృతాన్ని ఎవరు వినగలరు, ఎంతమందికి ఇది చేరగలదు అన్న ప్రశ్న ఉదయించినప్పుడు ఖచ్చితంగా ఈ గురుచరిత్ర మహత్తు మాకు అర్థమైపోయింది. ఎవరికి అయితే గురుదేవుల యొక్క అనుగ్రహం ఉంటుందో వారు మాత్రమే ఈ గురుకథామృతమును ఆస్వాదిస్తారు. అంటే దత్తాత్రేయుడి ఆజ్ఞ ఉన్నటువంటి వారికి మాత్రమే గురుచరిత్ర రుచిస్తుంది, వినబుద్ధి అవుతుంది, వినాలనేటువంటి కోరిక కలుగుతుంది. అందుకే ఇన్ని అధ్యాయాలు మేము దీని యందు పెడుతున్నప్పటికీ చాలామందికి ఇది వినాలనేటువంటి ఆసక్తి కలగట్లేదు. అంటే నాకు అనిపించేటి ఏమిటి అంటే దీనికి కారణం ఎవరూ కాదు. దీనికి కారణం ఏమిటి అంటే గురుచరిత్ర అనేటువంటిది చెప్పడము వినటము ఒక యోగమే. చెప్పే యోగ్యత నాకు కలిగింది, కానీ వినేటువంటి యోగ్యత చాలామందికి కలగాలి అంటే అది కేవలం దత్తానుగ్రహం కావాలి. దత్తానుగ్రహము, దత్తుడి యొక్క ఆజ్ఞ ఉంటేనే ఈ గురుచరిత్రను మీరు సంపూర్ణంగా శ్రవణము చేయగలుగుతారు. దత్తక్షేత్ర దర్శనం కావాలి అన్న మీకు దత్తాత్రేయ గురువు యొక్క ఆజ్ఞ ఉంటేనే అది సాధ్యమవుతుంది. అది లేకపోతే సాధ్యము కాదు. ఇది నా అనుభవంలో కలిగినటువంటి అనుభూతిని
మీ అందరితో పంచుకుంటున్నాను. కాబట్టి అందరికీ గురుచరిత్ర వినేటువంటి యోగ్యతను అతి త్వరగా దత్తాత్రేయ భగవానుడు అందించాలి అని మీ అందరి పక్షమున నేను దత్తాత్రేయ గురుదేవులను ప్రార్థన చేస్తూ ఈ అద్భుతమైనటువంటి గురు కథామృతమును చెప్పే యోగ్యతను నాకు ఇచ్చినందుకు ఆ దత్తదేవుడి యొక్క దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ సిద్ధమహాముని నామధారక భక్తుడికి చెబుతున్నటువంటి గురు కథామృతాన్ని ఇప్పుడు మనం ఆస్వాదిద్దాం. సిద్ధయోగి సంతోషపడ్డాడు. అతని శిరస్సున చెయ్యి పెట్టి, నీ జన్మ ధన్యమైంది నాయన. శ్రీ గురుదేవుల యొక్క పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి. అందుకే నీవు ఇలా కోరగలుగుతున్నావు. నీవు తరించడమే కాకుండా నన్ను కూడా తరింపచేస్తున్నావు. శ్రీ గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారు ప్రయాగలో ఉండగానే వారి మహిమ గురించి ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించింది. ఎంతమందో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు 7 నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క శిష్యులు. ఈ 7 పేర్ల చివర అందరికీ కూడా సరస్వతి అనేటువంటి బిరుదుంటుంది. గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారు మరికొందరు శిష్యులను వెంటబెట్టుకొని అనేక తీర్థాలు, క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైనటువంటి కారంజా నగరంలో అడుగుపెట్టారు. తల్లిదండ్రులకు అమితానందం కలిగింది. మాధవ శర్మ, అంబిక పొంగిపోయారు. గురుదేవులను చూచి దర్శించి తరించారు. వారిలో బ్రాహ్మణులందా తమ ఇంటికి భిక్షకు రావాలి అని కోరుతూ ఉంటే విచిత్రం ఏమిటి అంటే గురుదేవులు ఒక్కరే, కానీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలన్నింటికీ అందరికీ తృప్తిపరచటానికి ఒకే గురుదేవులు అనేక రూపములు ధరించి అందరినీ తృప్తిపరిచినటువంటి వైనం అద్భుతంగా ఉంది. ఒక్కడే భగవంతుడు అనేక రూపాలు ధరించాడు. ఒక్కరే గురుదేవులు అనేక మంది ఇంటికి భిక్షకు వెళ్ళాడు. ఇది దత్తాత్రేయ భగవానుడి యొక్క లీల. అందరూ ఆ లీలకు ఆశ్చర్యపడి సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుడే నృసింహ సరస్వతి స్వామివారు అనేటువంటి దృఢమైన నిశ్చయానికి భక్తులంతా రావడం జరిగింది. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్ళీ దర్శనమిచ్చారు. అప్పుడు అంబకు వెంటనే పూర్వజన్మ స్మృతి కలిగి, నాథ, కిందటి జన్మలో ఒక పూజ్యుడైనటువంటి కొడుకు కలగాలి అని నేను శ్రీపాదస్వామిని పూజించి వారి ఆదేశానుసారమే శనిప్రదోష పూజ చేశా. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది. అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుంచి ఉద్ధరించమని ఆయనను ప్రార్థన చేస్తే గురుదేవులు ఒక మాట అన్నారు. అద్భుతమైనటువంటి మాట ఏమిటి అంటే, శ్రీ గురు ప్రాహ పితరౌ సన్యాసి యత్కులే భవేత్ 240 సంఖ్యాక కులోద్ధర్త భవిష్యతి కులాయ బ్రహ్మలోకం స శాశ్వతం ప్రదదాతి చ అచలం శాశ్వతం బ్రహ్మపదం తత్కుల జన్మనాం. ఏ వంశములో సన్యాసి జన్మిస్తాడో ఆ వంశములో 42 తరముల వారు ఉద్ధరింపబడతారు. ఆ వంశమునకే శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి ఇవ్వబడుతుంది. ఆ వంశంలో జన్మించినటువంటి వారందరకు అచలమైన శాశ్వత బ్రహ్మ పదవి అనేటువంటిది లభిస్తుంది. ఇది ఒక వంశంలో సన్యాసి పుడితే కలిగేటువంటి ఫలితం. ఇక ఆలోచించండి. అందుకే స్వామి చెప్పాడు, మీ కులంలో నేను పుట్టాను కాబట్టి మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను మనుమలను చూడగలుగుతారు. చివరి దశలో క్షేత్రాలన్నింటికీ ఉత్తమమైనటువంటిది వేదముల చేత కీర్తించబడినటువంటి కాశీపట్టణంలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరం లేదు అని గురుదేవులు వారికి చక్కటి అనుగ్రహాన్ని ఇచ్చాడు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామివారికి సోదరి రత్న అనేటువంటి ఆవిడ నమస్కారం చేసి, స్వామి, నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే నేను తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది. అప్పుడు గురుదేవులు నవ్వి, అమ్మా, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుందమ్మా, అభిష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడు అనేటువంటి భావంతో ఆయన్ను సేవించు. గృహిణులకు అదొక్కటే మార్గము అని వేదం చెప్పింది. కాబట్టి నీవు పతిసేవ తప్పితే ఇంకొక్కటి నీకు యోగ్యత లేదమ్మా అని గురుదేవులు ధర్మం చెప్పినప్పుడు ధర్మం అలాగే చెప్పాలి. ఇది మాకు నచ్చింది, ఇది మాకు నచ్చలేదు అంటే అది కాదు. అందుకే గురుచరిత్ర చదివితే ధర్మం ఏమిటో మీకు అవగతమవుతుంది. కాబట్టి సందేహాలన్నీ విడిచిపెట్టి
విశ్వాసంతో గురుచరిత్రను మీరు అధ్యయనం చేయండి. స్వామి, మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారంధం ఎలా ఉన్నదో, నా భవిష్యత్ ఎలా ఉన్నదో చెప్పండి అంటే గురుదేవులు అన్నారు, నీ సంస్కారం తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్నటువంటి దంపతులకు తగవు పెట్టి వారిని విడదీశావు కాబట్టి ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీవు ఒక ఆవును కొట్టి చంపావు, అందువల్ల ఈ జన్మలో నీకు ఒక కుష్ఠరోగం వస్తుంది. వెంటనే భయంతో ఏడుస్తూ రత్న స్వామి పాదాల మీద పడి నమస్కారం చేసి, స్వామి మరి నా బతుకు ఎలా అంటే ఓదార్చి, నా అనుగ్రహం వల్ల ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీకు కుష్ఠరోగం రాగానే దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి భీమా నదీ తీరంలో ఉన్న పాప వినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా అమరజ నదీ సంగమం దగ్గర ఉన్నటువంటి గంధర్వపురంలో ఆ తీర్థం ఉన్నది అని చెప్పి గురుదేవుడు తమ శిష్యులతో కలిసి గోదావరికి ప్రాదుర్భావస్థనమైనటువంటి నాసిక క్షేత్రానికి వెళ్ళాడు. పరమ పవిత్రమైనటువంటి నాసిక క్షేత్రము గోదావరి తీరంలో ఉంటుంది. అందుకే ఉన్నటువంటి క్షేత్రము నాసిక్ అన్నారు దాని పేరు. శూర్పణఖ ముక్కు చెవులను కోసినటువంటి ప్రదేశము అని రామాయణంలో ప్రసిద్ధం. అందుకే నాసిక అని కొద్దిమంది చెబుతూ ఉంటారు. ఇక్కడ గోదావరిని వృద్ధగంగా అని పిలుస్తారు. దాని ఒడ్డున ఎన్నో అద్భుతమైనటువంటి పుణ్యతీర్థాలు ఉన్నాయి. అది ఎలా వచ్చిందో మీకు చెబుతాను విను అని పూర్వం మునులంతా భూమిపై వడ్లు జల్లి తమ తపోమహిమ వల్లనే ఆ రోజు పంట పండించుకునేటువంటి వారు. ఒకరోజు బ్రహ్మర్షి అయినటువంటి గౌతముడు వడ్లు చల్లి తపస్సుకు కూర్చున్నటువంటి సమయంలో మునులందరూ సమావేశమై ఈయనకు ఒక సంకటం కనుక కల్పిస్తే మనకందరి కోసం గంగను భూలోకానికి తీసుకొస్తాడు అని నిశ్చయం చేసుకొని ఒక ఆవును దూడను దర్భలతో తయారు చేసి తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి గౌతముని యొక్క పంట చేల పైన దాన్ని తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్నటువంటి గౌతముడు ఆవును చూచి తన చేతిలో ఉన్నటువంటి దర్భతో దాన్ని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. అప్పుడు గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదికి తెచ్చాడు. అందుకే గంగను గౌతమి అంటారు, గోదావరిని గౌతమి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ గౌతమియే ఈ గోదావరి. ఇది గంగ ఎంత గొప్పదో గోదావరి కూడా అంతే గొప్పది. గురుదేవుడు దాని పుట్టుక స్థానమైనటువంటి త్రియంబక క్షేత్రానికి వస్తాడు. ఆ తర్వాత ఆ నది యొక్క 2 తీరాలలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమ చేశారు. గోదావరి తటయాత్ర అని చెబుతారు. గోదావరికి పరిక్రమ అనేటువంటిది ఉండదు. గోదావరి తటయాత్ర, పరిక్రమ అనేటువంటిది వేరు, తటయాత్ర అనేటువంటిది వేరు. ఈ రెండింటికి తేడా గమనించాలి. తటయాత్ర అంటే ఒడ్డున ఉన్నటువంటి క్షేత్రములను దర్శిస్తూ చేసేటువంటిది తటయాత్ర. పరిక్రమ అంటే ఏ నదికి ఎక్కడైతే పుట్టిందో ఆ పుట్టినటువంటి ప్రదేశం నుంచి ఆ నది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అదంతా తిరిగి మరలా పుట్టిన చోటుకు పరిక్రమ చేసి రావటం, తిరిగి ప్రదక్షిణం చేసి రావటం. అది కేవలం ఈ విశాలమైనటువంటి విశ్వంలో నర్మదా నదికి మాత్రమే పరిక్రమ ఉంది. అది జగద్విఖ్యాతమైనటువంటి నది. గోదావరికి తటయాత్ర అనేటువంటిది ఉన్నది. కాబట్టి గోదావరికి చేసేటువంటి యాత్రను తటయాత్ర అంటారు. నర్మదా నదికి చేసేటువంటి యాత్రను పరిక్రమ యాత్ర అని చెబుతారు. గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారు తటయాత్ర చేశారు. ఆ పర్యటనలోనే గురుదేవుడు మంజరీకం అనేటువంటి క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామి అనేటువంటి ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులుగా గురుదేవుడైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారి దర్శనమైంది. ఆ గురుదేవుల యొక్క దర్శనంతో అతను సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో సాక్షాత్తు నరసింహస్వామియే నరసింహ సరస్వతి రూపంలో వచ్చారు అని సంకల్పం చేసుకొని గురుదేవుల యొక్క దర్శనం కోసం వచ్చారు. మాధవారణ్యుడు పారవశ్యంతో ఆ జగద్గురువులైనటువంటి నరసింహ సరస్వతి స్వామివారిని స్తుతించాడు. ఆ తరువాత గురుదేవులు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి శిష్యులతో కలిసి నదీ ఒడ్డుకు వచ్చారు. వాసర అదే మనకు బాసర క్షేత్రము. బాసర క్షేత్రము కూడా దత్తాత్రేయ క్షేత్రమే. అందుకే బాసర క్షేత్రానికి చాలా ప్రాధాన్యం ఉంది అని చెప్పటానికే నరసింహ సరస్వతి స్వామి వారు బాసర క్షేత్రానికి రావడం జరిగింది. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు.
అన్నం తింటే చాలు అతడికి ప్రాణం పోయేంత బాధ ఉండేది. ఒక మహర్నవమి నాటికి అతనికి భోజనం చేసి 2 నెలలైంది. ఆ రోజుకు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది. అన్ని జీవులకు ఆధారమైనటువంటి అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించటం మేలు అని అనుకుంటూ అతడు గోదావరిలో పడి ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయం చేసుకొని మెడకొక బండరాయి కట్టుకొని ఆయాసపడుతూ శివుణ్ణి స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు అన్నదానం చేయలేదో, అతిథులను నేను ధిక్కరించానో, ఈ జన్మలో భూమికి భారమయ్యాను, ఎట్టి పుణ్యము గత జన్మలో చేయకపోవటం వల్లనే బహుశా ఇటువంటి వ్యాధి వచ్చింది అనుకోని ఏడుస్తూ నదిని సమీపించాడు. సరిగ్గా అదే సమయానికి నరసింహ సరస్వతి స్వామి వారు స్నానానికి అక్కడికి వచ్చారు. వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి చూచి, ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి చూచినటువంటి గురుదేవులు ఆపేశారు. నాయనా, ఆత్మహత్య అనేటువంటిది మహాపాపం కదా అంటే వాడు చెప్పాడు, స్వామి, నా వల్ల ప్రయోజనమేముంది స్వామి, పక్షానికి నెలకు ఒక్కసారి భోజనం చేసినా భరించరానటువంటి బాధ కలుగుతున్నది, అన్నం తినకుండా నేను ఎలా బతకాలి స్వామి, నేను జీవించడం భూమికి భారమే కానీ ప్రయోజనమేమున్నది స్వామి అని కన్నీరు కార్చాడు. అప్పుడు వెంటనే ఆ స్వామివారు, క్షణంలో నీ బాధ పోగొట్టేటువంటి ఔషధాన్ని నీకు ఇస్తాను, భయం లేదు, ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చెయ్యి అన్నారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి నమస్కారం చేస్తూ ఉండగా ఆ బాసర క్షేత్రానికి గ్రామాధికారి అక్కడికి వచ్చి నమస్కారం చేశాడు. గ్రామాధికారిని గురుదేవులు అడిగారు, ఎవరయ్యా నీవు అంటే, స్వామి, మాది ఆపస్తంభ శాఖ, కౌండిన్యస గోత్రము, నన్ను సాయం దేవుడు అంటారు, మా స్వస్థానం కాంచీపురము, కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను, మీ దర్శనం వల్ల నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి, గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి, కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తేనే కోరినది ప్రసాదిస్తుంది, కానీ మీ దర్శనము ఈ అన్నింటినీ ప్రసాదించగలదు స్వామి అని స్తుతించాడు సాయందేవుడు నరసింహ సరస్వతి స్వామి వారిని. సాయందేవ, నేను ఒక మాట చెబుతా విను. ఇదిగో, ఈ బ్రాహ్మణుడికి ఉదరశూల అనేటువంటి రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడు ఎలా బతుకుతాడు? కాబట్టి ఇతని రోగానికి మృష్టాన్నమే భోజనము, ఇతన్ని తీసుకొని వెళ్ళి మంచి భోజనం పెట్టు అతనికి అని ఆదేశిస్తాడు. ఆశ్చర్యపోతాడు సాయందేవుడు. స్వామి, 1 రోజుల ఉపవాసం తరువాత ఒక్కరోజు తింటేనే ఇతడు బాధ భరించలేకపోతున్నాడు, మరి మంచి భోజనం పెడితే వీడు చచ్చిపోతాడేమో అంటే, ఒరేయ్, వాడికి భోజనం పెట్టమని చెప్పానురా, ప్రశ్నలు అడగొద్దు అని చెప్పాడు. అప్పుడు విశ్వాసంతో ఆయనకు నమస్కారం చేసి గురుదేవులను కూడా తన ఇంటికి భిక్షకు ఆహ్వానిస్తాడు సాయందేవుడు. అందరూ వెళ్ళారు. రుద్రసూక్తము మొదలైనటువంటి మంత్రాలు చదువుతూ గురుదేవుణ్ణి సర్వోపచారాలతో పూజించాడు సాయందేవుడు. నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరికీ మా యందు భక్తి కలుగుగాక అని సాయందేవుణ్ణి ఆశీర్వదించారు. ఆ తర్వాత దంపతులందరికీ షడ్రసోపేతమైన భోజనం పెడితే గురుదేవుడి యొక్క దృష్టి ఆ బ్రాహ్మణుడు తింటూ ఉంటే వారిని చూచారు గురుదేవులు. వెంటనే ఉదరయో రోగి అయినటువంటి ఆ బ్రాహ్మణుడు భోజనం చేసిన ఆ భోజనం అమృతంలా అతనికి అరిగిపోయి అతని రోగబాధ నయమైపోయింది అని సిద్ధమహాముని నామధారకుడికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి గాథ ఈ 13వ అధ్యాయము. ఇది అందరూ విని ఆ నరసింహ సరస్వతి స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదురుగాక. ఇంకొక చిన్న విషయం మీకు మనవి చేస్తాను. ఈ అధ్యాయ పారాయణము బాసర క్షేత్రంలో చేస్తే జ్ఞానప్రాప్తి కలుగుతుంది అని, అలాగే ఎప్పుడైనా తీవ్రమైన ఉదరబాధ వచ్చినప్పుడు అపెండిసైటిస్ లాంటి అద్భుతమైనటువంటి, అంటే ఏవైతే అపెండిసైటిస్ లాంటి రోగాలు ఉన్నాయో ఆ రోగములన్నింటికి అద్భుతమైనటువంటి ఔషధం ఈ అధ్యాయ పారాయణం. మీరు విశ్వాసంతో పారాయణం చేయండి. ఈ పారాయణం చేసి తృప్తిగా ఒక బ్రాహ్మణుడికి దత్తాత్రేయ స్వరూపుడిగా భావన చేసి భోజనం పెట్టండి. కడుపు నొప్పి మొదలైనటువంటి రోగములన్నీ మటుమాయమవుతాయి. అంతటి గొప్ప ఫలవంతమైనటువంటి అధ్యాయము ఈ అధ్యాయము. ఈ అధ్యాయం పారాయణం చేస్తే ఉదర రోగాది రోగములన్నీ తొలగిపోతాయి అని దత్తోపాసకులకు చెప్తారు.
అందరికీ ఆ దత్తాత్రేయ భగవానుడు అనుగ్రహమును అందించుగాక అని ప్రార్థన చేస్తూ సర్వం శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణశ సద్భావన అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త.